మైనంపాడు డైట్ లో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రిన్సిపల్ సామా సుబ్బారావు వంటల పోటీలు నిర్వహించారు. విద్యార్థులు వివిధ రకాలు తయారు చేసిన వంటల ప్రదర్శన ఆకట్టుకుంది. విద్యార్థులు వాటి తయారీ విధానాన్ని, అందులో ఉన్న పోషక విలువలను గురించి వివరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సామా సుబ్బారావుతో పాటు అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది వంటలను రుచి చూసి అభినందించారు. విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందించారు. మైనంపాడు డైట్ కళాశాలలో ప్రిన్సిపల్ సార్ గారు ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. దీంట్లో మా ఫ్రెండ్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. డిఫరెంట్ కల్చర్స్ గురించి, న్యూట్రిషన్ ఫుడ్ గురించి అందరికీ తెలియజేశారు. మేము చాలా బాగా ఎంజాయ్ చేశాము. థ్యాంక్ యూ. ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా డైట్ నందు ఫుడ్ ఫెస్టివల్ను ఎంతో సందడిగా ఏర్పాటు చేసుకున్నాం. ఈ ఫుడ్ ఫెస్టివల్లో మా డైట్ విద్యార్థులు సుమారుగా 123 మంది ఉండి కూడా అంతకు మించిన ఉత్సాహంతో సుమారు 47 ఐటమ్స్ను తయారు చేశారు. వారిలో చాలామంది వినూత్నంగా దాని యొక్క ఉద్దేశాన్ని ప్రస్ఫుటంగా తెలియచేస్తున్నారు. అసలు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమిటంటే, విద్యార్థులలో ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం ద్వారా అసలు ఎన్ని రకాలైనటువంటి ఆహారపు అలవాట్లు ఉంటాయి వివిధ ప్రదేశాలలో, ఆ సంగతి తెలుసుకోవడానికి, ఆ తర్వాత మంచి ఆహారం అంటే ఏంటి, ఆహారపు అలవాట్లు ఏంటి, ఏది ఉండాలి ఏది ఉండకూడదు, మరియు ఆహారాన్ని తయారు చేయడానికి ఆ విద్యార్థులు ఎటువంటి టీం వర్క్ చేస్తారు, ఎటువంటి సంతృప్తిని పొందుతారు ఆహారం బాగా ఉందని తెలిసినప్పుడు, ఇవన్నీ తెలియజేసే సందర్భం. దీనిలో మా యొక్క డైట్ విద్యార్థులు చాలా ఆనందంగా పార్టిసిపేట్ చేశారు. ఒక పండుగని నిజంగానే ఇక్కడ జరుపుకున్నారని తెలియజేయడానికి ఆనందిస్తున్నాం. నాతో పాటు నా యొక్క సహా అధ్యాపకులు కూడా ఉత్సాహంగా పాల్గొని జడ్జిమెంట్ కూడా ఏర్పాటు చేసుకొని వారిలో 8 ఫస్ట్ ప్రైజులు, 9 సెకండ్ ప్రైజులు కూడా వారికి అనౌన్స్ చేయడం జరిగిందని తెలియజేస్తూ